ఈ వెబ్ సిరీస్లో చూపించిన పాత్రలు సంఘటనలు పూర్తిగా కల్పితం మాత్రమే. ఏ వ్యక్తి, సంస్థ, మతం, ప్రాంతం లేదా వాస్తవ సంఘటనలతో ఏమైనా పోలికలుంటే అవి యాదృచ్ఛికం మాత్రమే. ఈ కథ ద్వారా ఎవరినీ బాధపెట్టే లేదా అవమానించే ఉద్దేశ్యం లేదు. ఈ వెబ్ సిరీస్లో కొంత భావోద్వేగ కంటెంట్, ప్రాప్త వయస్కులకు సంబంధించిన అంశాలుండవచ్చు. ప్రేక్షకులు తమ స్వంత వివేచనతో వీక్షించాలి. ఈ వెబ్ సిరీస్లో చూపించిన వైద్య ఆరోగ్య సంబంధిత విషయాలు కేవలం కథ కోసం మాత్రమే. దయచేసి వాటిని నిజ జీవితంలో అనుసరించకండి. ఏ ఆరోగ్య సమస్యలకైనా నిపుణులైన వైద్యులను సంప్రదించండి. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ వెబ్ సిరీస్లో చూపించిన మద్యం, ధూమపానం దృశ్యాలు కేవలం కథావసరార్థం మాత్రమే. హలో హలో అమ్మా, నైట్ కాల్ చేసావా? అవునమ్మా, లిఫ్ట్ చేయలేదేంటి? వర్క్ స్ట్రెస్లో ఉండి త్వరగా పడుకున్నానమ్మా. ఎందుకమ్మా స్ట్రెస్ అవడం? హాయిగా ఇంటికి వచ్చి మాతో ఉండక నాన్న నిన్ను కలవరిస్తున్నారు. పర్లేదమ్మా, ఇవన్నీ ఆఫీస్లో కామనే. నాన్నని అడిగానని చెప్పు. సరేనమ్మా, హాస్టల్లో అంతా బానే ఉంది కదా? హా, పంపించిన పచ్చళ్ళన్నీ తింటున్నావా? నాన్నతో ఇంకేమైనా పంపించమంటావా? వద్దమ్మా, హాస్టల్లో ఫుడ్ బాగానే ఉంది. ఒకసారి వీడియో కాల్ చేయమ్మా, నాన్న మాట్లాడతారంట. అయ్యో, నువ్వు అమ్మా, నాకు ఆఫీస్కి టైం అయింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. తప్పకుండా చేయి. గుడ్ మార్నింగ్ డార్లింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి డేని అబద్ధంతో స్టార్ట్ చేసావు? నీకోసమే బాబు ఇదంతా. ఇంకా ఎన్ని రోజులు హాస్టల్లో ఉంటున్నానని అబద్ధం చెప్పిస్తావు నాతో? కొన్ని డేస్ తప్పవు కావ్య. కానీ ఇలా చెప్తుంటే మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్ వస్తుంది కార్తీక్. అలా వాళ్ళకి అబద్ధం చెప్పడం, ఇలా నీతో ఉండడం. కొన్ని డేసే కావ్య, కొత్త లైఫ్ స్టార్ట్ చేసేద్దాం. మనం ఇలా ఉంటున్న లైఫ్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారంటావా కార్తీక్? కావ్య, ఇప్పుడు అందరూ ఇలానే ఉంటున్నారు లవ్లో. అయినా ప్రేమకి ప్రపంచంతో పనిలేదు తెలుసా? మన రిలేషన్ గురించి ఎవరైనా ఏమైనా అడిగితే ఏం చెప్తాం చెప్పు? పెళ్లి కోసం రిహార్సల్స్ అని చెప్పు. నీకు జోక్ లాగా ఉందా? పోరా, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. హలో మేడం. ఇంకా చాలు కార్తీక్, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళు. అండ్ రీసెంట్గా యూట్యూబ్లో ఒక రెసిపీ చూసా. ఈరోజు నేనే నీకు లంచ్ ప్రిపేర్ చేసి ఇస్తున్నా. కార్తీక్, కార్తీక్, కావ్య, ఒకరోజు ప్లాన్ చేద్దాం అన్నావు కదా, ఈరోజు నైట్ ప్లాన్ చేద్దాం. రెడీ అయిపోమంటావా? ఈరోజు ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేద్దాం. నీకు ఓకేనా? మనిద్దరం కలిసి ఉండడం అంటే హాస్టల్లో ఎందుకు డబ్బులు బొక్క అని ఇక్కడ ఉంటున్నాను, వీటన్నింటి కోసం కాదు. అంతలా కావాలి అంటే
ఈ క్షణమే తాళి కట్టిన నేలుకో, నీకంటే ముందుగా నేనే యాక్సెప్ట్ చేస్తాను. ఎప్పటికైనా నిన్ను ఏలుకునేవాడినే కదా, కానీ ఒక్కసారికి కానీ లేదు, కహానీ లేదు. రేపు ఆఫీస్లో మీటింగ్ ఉంది, నేను ప్రిపేర్ అవ్వాలి. కావ్య ఆగు. నో, అంటే నా మాట లెక్క చేయనంటావు, అలాగే నా ఇష్టాలని కూడా. నా మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదు అసలు. అంటే ఇప్పుడు నా ప్రేమ నేను నిరూపించుకోవాలా? అదే అయితే చెప్పు, ఇప్పుడే యాక్సెప్ట్ చేస్తాను నా ప్రేమ నిరూపించుకోవడానికి. అలాగని కాదు కావ్య. ఫిజికల్గా మీట్ అవ్వడం ప్రేమనా కార్తిక్? నిన్ను నమ్మి పేరెంట్స్కి అబద్ధం చెప్తూ నీతో ఇలా ఉంటున్నాను, మరి దానికేం పేరు పెడతావు? నిన్ను ప్రియురాలినా లేక? నేను మన ప్రేమను స్ట్రాంగ్ చేయడం కోసం ట్రై చేస్తున్నాను. ఓకే కార్తిక్, నాకు అర్థమైంది. నా ప్రేమ నేను నిరూపించుకుంటాను. ఈరోజు ఆఫీస్ నుండి త్వరగా ఇంటికి వస్తాను. ఇంకోటి కార్తిక్, అలాగే నీ ప్రేమ నిరూపించుకోవడానికి నువ్వు రెడీగా ఉండు. కావ్య వస్తున్నాను. ఏంట్రా ఎంతసేపు చేసావేంటి? కడుపులో ఆకలిస్తున్నారు బాబు, ఏమైనా తిందాం. రే, పొద్దున కావ్య నా కోసం స్పెషల్గా లంచ్ చేసిందంట్రా. ఇయ్యరా బాబు, ఆకలి అవుతుంది. ఏంట్రా ఇది? ఎరా ఏమైంది? మనసుని చంపేస్తారా? తినరా, నువ్వు తిను తిను. ఏంట్రా ఇది? స్ప్రింగ్ ఆనియన్సా, బ్లాక్ ఆనియన్సా? అంటే పొద్దున్న కోపంలో పెట్టేసి దండవరా దూత, ఎలా తింటున్నారా దీన్ని? ఏదో కోపం లేరా? ఏం కోపం రా? మనసుని చంపేస్తారా ఏంటి? నువ్వు తినరా, నువ్వు తిను. ఏంట్రా బాబు? సర్లేరా, సరిపోదా బయటకు వెళ్ళి తినేసి పద, బ్యాగ్ తీసుకుని రా. ఏమైంది కావ్య? లైట్లు కూడా వేసుకోకుండా అలా కూర్చున్నావు? ఫోన్ చేస్తున్న ఎత్తవేంటి? ఏ కావ్య, అది సైలెంట్లో ఉంది కార్తిక్. ఆఫీస్ నుంచి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా. ఏంటి డల్గా ఉన్నావు? మళ్ళీ ఇంట్లో ఏమైనా అన్నారా? ఏం లేదులే కార్తిక్. లేక పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా? ఒకసారి ఇది చూడు కార్తిక్. ఏంటిది? సరే ఆగు, 2 minutes ఫ్రెష్ చేస్తాను. కార్తిక్, కార్తిక్ నేను చెప్పేది విను. జస్ట్ వెయిట్ డార్లింగ్.
ఏంటిది? ఇదేంటి, ప్రెగా న్యూసా? కావ్య, కావ్య, ఇది నిజమా?